ఇప్పుడు ఆళ్ళ కొత్తపేటది ఏంటో తెలుసా నీకు? ఆ అందుకున్న వాళ్ళు ఉంటారు కదా! క్యాండిడేట్‌లు సొమ్ము పోయి దుమ్ము పట్టిందన్నట్టు ఎలక్షన్‌లో ఓడిపోయారు. యమ్మ మళ్ళా మన పరిస్థితి ఏంట్రా అని అర్థం అవ్వట్లేదు ఆళ్ళకి. ఈడు చూస్తేనేమో కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదిలా ఉంది. ఒక మాట సరిగ్గా మాట్లాడతలేదు. జగన్ ఒకటి మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి మాట్లాడుతున్నాడు. మేమేం మాట్లాడాలో మాకు తెలియట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు? వాళ్ళ పాలసీ 3 రాజధానులు. మొన్న మధ్యన మళ్ళీ అక్కడే వైజాగ్‌లో ఉంటదన్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడే ఉంటాడు తాడేపల్లిలోనే కూర్చుంటాడు. మా వాడికి ఎక్కడికి రాబుద్ది అయ్యేదన్నాడు. ఇలాంటి మాటలన్నీ అతను మాట్లాడితే నిన్నెవడు మాట్లాడమన్నాడు రా అని చెప్పి మళ్ళీ అతని మీద ఆళ్ళ గోడ పత్రిక ఒకటి రాసింది అతని మీద. ఆళ్ళ కులపత్రిక ఒకటి ఉంది. అది రాసింది. ఇలాంటియన్నీ చూసిన తర్వాత మీకు 175 మందిలో దాదాపు 125 మంది తగులుకుంటది బేరం. గేలం అంటారు దాన్ని. బాల్చా నూతిలో పడిపోయిందనుకో గేలమని ఉండేది. అది దాన్ని తాడు కట్టి లోపల ఇలా కాసేపు కెలికితే ఆ గేలానికి తగులుకుంటది. ఆ బాల్చా. తగులుకుందిరా అన్నీ తీస్తారు పైకి. అలాగా వీళ్ళందరికీ తగులుకుంటది.